చెప్పండి ఎవరైనా వెయిట్ చేస్తున్నారు. పర్సన్ టు పర్సన్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది సార్. ఎగ్జాక్ట్‌లీ సార్. ఎగ్జాక్ట్‌లీ. లవ్ హార్మోన్, కనెక్టివిటీ హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్మోన్ మీ లోపల ఉంటే ఎంత ఉంటుందో అంత మీరు లవ్ చేస్తారు. ఎంత తక్కువ రిలీజ్ అవుతుందో అంత మీరు ఇరిటేట్ చేసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా గాని అంతే. ఎవర ఎవరిని చూసి ఆక్సిటోసిన్, ఎవరిని తెలుసుకొని ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో వాళ్ళ పైన మీకి లవ్ పెరుగుతుంది. ఎవరిని తెలుసుకుంటే, ఎవరిని చూస్తే కార్టిసాల్ రిలీజ్ అవుతుందో వాళ్ళని చూసి ద్వేషం పెరుగుతుంది. వాళ్ళ నుంచి దూరం పోవాలనుకుంటారు. ఓకే. ఎవరి పైన మాకి కోపం ఉందో మీన్స్ ఎవరిని చూస్తే కోపం వస్తుందో వాళ్ళ పైన ఆక్సిటోసిన్ లేదు. అందుకే కోపం వస్తుంది. అంటే ఇప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి మేము? ఎవరిపైన ప్రేమ రావాలంటే ఏం చేయాలి? వాళ్ళతో కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళంటే మాకి ఎప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందో వాళ్ళ పైన వాళ్ళని తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేమ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే వాళ్ళు చేసిన మంచి పని, మీకి మంచిదయ్యే పని ఎప్పుడు చేశారని అనుకుంటారో అప్పుడు వాళ్ళ పైన కనెక్టివిటీ పెరుగుతుంది. రైట్? ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? ఎవరి పైన ప్రేమ రావాలో వాళ్ళతో మేము ఆక్సిటోసిన్‌ని కనెక్ట్ చేసుకోవాలి. రైట్? ఇది మీరు ఇప్పుడు రాయాలి. ఇప్పుడు రాయాలి. ఒక 4, 5 పేర్లు రాయండి. వన్ సైడ్ ఆక్సిటోసిన్ అని రాయండి. ఇంకొక సైడ్ కార్టిసాల్ అని రాయండి. ఆక్సిటోసిన్ కింద ఎవరెవరు ఆక్సిటోసిన్ కెమికల్‌ని రిలీజ్ చేస్తున్నారు? ఎవరెవరి పైన రిలీజ్ అవుతుంది? కార్టిసాల్ ఎవరెవరి పైన రిలీజ్ అవుతుంది? అంటే ఇది కామన్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరు పిల్లోళ్ళున్నారనుకోండి. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చేసే పని సేమ్ పని ఇద్దరు సేమ్ పని చేస్తున్నారు. ఒక్కళ్ళు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కేర్‌లెస్ చేస్తాం. ఇంకొకళ్ళు అదే పని చేస్తే కోపం వచ్చేస్తుంది కొట్టేస్తాం. ఏదో మాట్లాడాలని మాట్లాడే టాపిక్స్ కాదిది. వెరీ నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ క్లాస్‌లో, అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్‌లో ఏమి చెప్పాలో అది డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా రాస్తుంటే మాకు రౌండ్ అండబో, యూసీడీ అండబో ఎవరి దగ్గర ఆ పవర్ ఉందో, మాట్లాడే పవర్ ఉందో వాళ్ళు అంటే అన్‌మ్యూట్ ఆప్షన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మాట్లాడొచ్చు. యెస్ రిపీట్ అంటే ఆక్సిటోసిన్ అండర్‌లో ఎవరెవరొస్తారు? ఆక్సిటోసిన్ కెమికల్‌ని రిలీజ్ చేస్తారు ఎవరు? ఎవరెవరు కార్టిసాల్ కెమికల్‌ని రిలీజ్ చేస్తారు? మీరు ఇక్కడ సెండ్ చేయకండి. మీ బుక్‌లో ఉంది గాని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్‌కి హస్బెండ్ పైన కార్టిసాల్ రిలీజ్ అయితే
హస్బెండ్ చెప్పే ప్రతి మాట, హస్బెండ్ చేసే ప్రతి పని అది ఫైటింగే స్టార్ట్ అయిపోతుంది. అలాగే హస్బెండ్‌కి వైఫ్ చేసే వైఫ్ పైన కార్టిసాల్ ఉంటే సేమ్. ఏం అడిగినా గాని కొట్టేసేది అలా చేస్తారు. బట్ అదే ఆక్సిటోసిన్ ఉందంటే వాళ్ళు ఏం అడిగినా గాని, ఎంత ర్యాష్‌గా బిహేవ్ చేసినా గాని వాళ్ళు స్మూత్ గానే హ్యాండిల్ చేస్తారు. బికాస్ ఆఫ్ లవ్. ఓకే. రైట్. ఎవరైనా రాసుకుంటే పేర్లు చెప్పకండి. సార్ నాకు ఇంతమంది పైన ఆక్సిటోసిన్ ఉంది. ఇంతమంది పైన కార్టిసాల్ ఉంది. బట్ ఆక్సిటోసిన్ ఉండేవాళ్ళు ఏది చేసింది మీకెలా ఫీల్ అవుతుంది? కార్టిసాల్ ఉండేవాళ్ళు ఏది చేస్తే ఎలా ఫీల్ అవుతుంది? ఎవరైనా కొంచెం చెప్తే బాగుంటుంది. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్. రత్న. ఓహోహో! ఎవరో వైఫ్‌ని చూస్తే ఆక్సిటోసిన్ వస్తుంది. ఐ థింక్ న్యూ మ్యారేజ్. ఓకే. అది మీ మీ లిమిటింగ్ బిలీఫ్ సార్. ఎవరు అంటున్నారో న్యూ మ్యారేజ్ ఉంది. న్యూ మ్యారేజ్ అయ్యారు కాబట్టి సూర్య గారు. న్యూ మ్యారేజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆక్సిటోసిన్ ఉంది అనేది మీ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ రోజు మేము చూస్తున్నాము పెళ్లి 30 ఇయర్స్ అయినా గాని వాళ్ళు లవ్ ఉంది అంటే ఆక్సిటోసిన్ వస్తుందంటే ఫస్ట్ మీ లిమిటింగ్ బిలీఫ్స్‌ని మీరు చేంజ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సో 4 నంబర్స్‌కి అయితే వాళ్ళ మైండ్‌లో వాళ్ళ ఇమేజ్ రాగానే అది ఆక్సిటోసిన్‌లో 4 నంబర్స్ రాశాను. కార్టిసోల్‌లో 2 మెంబర్స్ రాశాను. ఓకే. ఈ డిఫరెన్స్ చెప్పండి ఆక్సిటోసిన్ సార్. సో ఈ ఆక్సిటోసిన్ వాళ్ళంటే వాళ్ళు మాట్లాడితే నాకు పెద్దగా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నాకు అంత అనిపించదు. సో ఆహా! ఎందుకంటే ఫస్ట్ ఫీలింగ్ అలా ఉంటది కాబట్టి, సో ఓకే. వాళ్ళు చెప్పే దాంట్లో మాక్సిమం నేను మంచిగా చూసేదానికి మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓకే. ఈ కార్టిట్యూడ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్‌లో ఉన్నోళ్ళకి వాళ్ళు కొంచెం పాజిటివ్‌గా చెప్పినా, సో బట్ అందులో ఏదో ఒక నెగెటివ్ పాయింట్ కూడా నాకు రిలీఫ్ నేను తీసుకునే దానికి అన్నట్టు అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్‌లీ ఇది మైండ్ సెట్. ఇది మైండ్ సెట్. మైండ్ ఇలాగే పని చేసేది. ఎవరితో ఏది కనెక్ట్ చేసుంటారో దాంట్లో ఎంత మంచిదున్నా గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో మీరు చెడ్డ మైండ్ సెట్ పెట్టుకున్నారంటే, రాంగ్ మైండ్ సెట్ పెట్టుకున్నారంటే, బ్యాడ్ మైండ్ సెట్ పెట్టుకున్నారంటే, వాళ్ళ లోపల ఎంత మంచిదున్నా గాని ఆ మైండ్ వెదికేది మీ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళంటే ఏమనుకున్నారు? వీళ్ళెప్పుడు ఇలాగే అని అనుకున్నారు. వాళ్ళు ఎంత మంచి చెప్పినా గాని అది ఎదుగుతుంది. వెనకేముంది? 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 వదిలేసి మీన్స్ అంత పుడికేసి ఏం తీసుకొనొస్తుంది మీ ముందు అంటే, చూసావా వీళ్ళు చేసేది ఇదానికే ఇలా చేసేది వాళ్ళు అని తీసుకొనొచ్చేస్తుంది. అదే ఏదైనా మీరు మంచి మైండ్ సెట్ ఉందంటే, ఆక్సిటోసిన్ ఉందంటే, అప్పుడు ఏం చేస్తుందంటే అది ముందు నుంచి వాళ్ళు తిడుతున్నారంటే మీరు అది అలా తీసుకోరు. మైండ్ అలా తీసుకోదు. వెయిట్ చేస్తుంది. వెతుకుతుంది, వెతుకుతుంది, వెతుకుతుంది. 10 వర్డ్స్ ఏదైనా మాట్లాడారంటే, ఒక్క వర్డ్ ఏదైనా మంచిదుందా అనేసి మైండ్ వెతుకుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. రిపీట్ అవుతూ వస్తే మీ ఒకే ఒక టైం ఆక్సిటోసిన్ ఉండే వాళ్ళ పైన ఒకే ఒక టైం ఎందుకిలా ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నేను పోనీలే అంటే ఇది ఏదో ఎక్కువైంది. ఇంతే అనుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఆక్సిటోసిన్ కార్టిసాల్‌గా మారిపోతుంది. ఓకే సార్. థాంక్ యూ సార్. అల్ థాంక్ యూ. అలాగే ఆక్సిటోసిన్ కార్టిసాల్ ఉండే వాళ్ళ పైనను అంతే. వీళ్ళు ఏమి ఇంత చెప్తున్నారంటే ఏదో మంచిది చెప్తున్నారా కదా! నాకు మంచిది చేసేదని ఇంత థింక్ చేస్తే చాలు మీ మైండ్ వాళ్ళలో మంచిది లవ్‌ని ఎక్కువ అయ్యి ఆక్సిటోసిన్‌ని రిలీజ్ చేసేస్తుంది. వాళ్ళు అలాంటి పుడుక్కునొస్తుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాగే చేంజ్ చేసేది అంతే ఇంకా వేరే ఏమీ లేదు. మీరు కాన్షియస్‌నెస్‌తో సెట్ చేయాలి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు సెట్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా గాని వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు చేంజ్ అవ్వరు. బట్ ఇక్కడి నుంచి మీరు చేంజ్ అవ్వాలి. మైండ్‌కి మీరు ఆర్డర్ ఇచ్చినట్టది. వీళ్ళు ఇలాంటి వాళ్ళంటే అది ఏం చేసినా గాని వీళ్ళు అలాగే ప్రూవ్ చేసేకే పని చేస్తుంది. రైట్. థాంక్ యూ మణికంఠ సార్. థాంక్ యూ సో మచ్.